ఆ ఉపవాసము వెనక బోలుడన్ని మేళ్లను పొందుకునే ఒక అంతరంగ ఉద్దేశం ఉంటుంది మనకి. ఉపవాసములు వస్తున్నవనగానే మనము లిస్టు సిద్ధపరుచుకుంటాం. ఇదిగో ఈ ఉపవాసాలలో దేవుడు నాకు ఇది చెయ్యాలి, నేను ఇది అడుగుతాను, ఇది చెయ్యాలి అందుకని నేను ఇట్లా ఉపవాసం ఉంటాను, ఇది చెయ్యాలి అందుకనే నేను ఇంకా కఠినంగా ఉంటాను అని ఎంత మట్టుకు మన మేలు నిమిత్తము మనము ఉపవాసం ఉండడానికి, మన ఆశీర్వాదము నిమిత్తము మనము ఉపవాసం ఉండడానికి, మనము ఏదో ఆయన యొక్క నుండి పొందుకున్నటకు మనము ఉపవాసం ఉండడానికి ప్రయత్నములు చేస్తాం. కానీ ప్రభువు చేసినటువంటి ఉపవాసము దేనికంటే అపవాది చేత శోధింపబడు నిమిత్తం. ఇంకా మీరు ఎప్పుడైనా చేశారా? ప్రభువా ఇదిగో నేను ఇప్పుడు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, రమ్మను. ఎవరిని? అపవాదిని రమ్మను, వాడి మీద పోరాడి వాడిని జయించి అప్పుడు నీ చెంతకు నేను చేరతాను అని ఎప్పుడైనా ఉపవాసం చేశారా? ప్రభు అయితే ఫస్ట్ టైం అట్లాంటి ఒక ఉపవాస దీక్షను ఆయన ఎన్నుకోవడం జరిగింది. సరే, మనం ఇంకొంచెం ముందుకు వస్తే, అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ ఒకటి, ఆయన అపవాది చేత శోధింపబడుటకు నిశ్చయించుకున్నారు. రెండవదిగా ఆ శోధనను అరణ్యమందు అనుభవించాలనుకున్నారు. ఈ అరణ్యములోనికి వెళ్ళుటకు ఏదైనా కారణము ఉన్నదా? లేదా ఈ రోజున నేను మీ మధ్యలోనికి ఎలాగునో ఈ సమీప ప్రాంతంలోనికి వచ్చాను కదా అని చెప్పి వచ్చినట్లుగా ప్రభు అలాగున వెళ్ళిన వాడై ఉన్నారా అని ఆలోచన చేస్తే, ఆయన అరణ్యములోనికి వెళ్ళుటకు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆయన అరణ్యములోనికి వెళ్ళుటకు గల చరిత్ర ఏమిటి అనంటే, అపవాది చేత శోధింపబడుటకు అని మొదట అనుకున్నాం మనం. రెండవదిగా అపవాదిని జయించు నిమిత్తము ఆయన అరణ్యమునకు కొనిపోబడిన వాడై ఉన్నాడు. ఏ అరణ్యములోనికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఇదిగో ప్రజల మధ్య కూడా వానిని ఆయన జయించవచ్చును కదా అనంటే, వాడి యొక్క గర్వమును అణుచు నిమిత్తం, వాడి యొక్క అహంకారమును దించు నిమిత్తము, నేను సాధించాను అని విర్రవీగుతున్న తన విచ్చలవిడి తనమును అణిచివేయు నిమిత్తము అతడిని అరణ్యమునకు ప్రభు కొనిపోయినటువంటి వారై ఉన్నాం. ఇందుకీ ఎందుకని చెప్పి శోధకుడు గర్వించుచున్నాడు? ఎందుకని చెప్పి శోధకుడు విర్రవీగుచున్నాడు? ఎందుకని చెప్పి నేను సాధించానని చెప్పి అతడు గణపరచబడని ఉద్దేశించాడు అని అంటే, ఆదిలో మనకు ఒక స్టోరీ కనపడుద్ది. దేవుడు తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో ఉన్నప్పుడు వారిని విడిపించు నిమిత్తమని చెప్పి ఆయనకు ప్రీతిపాత్రుడైనటువంటి, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి, ఆయనకు మంచి స్నేహితుడైనటువంటి మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. అట్టి మోషే అరణ్యములో ఐగుప్తిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు బహు ప్రయాసపడిన వాడై ఉన్నారు. మెట్టుకు వారిని విడిపించి అరణ్య మార్గములో వారిని నడిపించుచుండగా
శోధకుడు 3 పర్యాయములు వారిని అడ్డుకుని శోధించి ప్రభువునకు వేరు చేయ ప్రయత్నములు చేశాడు. ప్రయత్నము కాదు, వారి ప్రయత్నమును సఫలము చేసి అదుగో నాటి నుండి వాడు గర్వించడము మొదలుపెట్టాడు. నాటి నుండి వాడు ఎర్రవీగడము మొదలుపెట్టాడు. నాటి నుండి వాడి అహంకారమును చూపడము మొదలుపెట్టాడు. మరి ఇప్పుడు ప్రభు భూమిపైకి వచ్చింది ఎందుకంటే వారి యొక్క ఇచ్చలవిడితనమును ఆయన కోకటి వేళ్ల చేత పిగిలించుటకే భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రక్షణ పొందిన తరువాత, యోహాను చేత బాప్తిస్మమును తీసుకున్న తరువాత, ఆత్మ చేత అరణ్యమునందు వారిని ఎదురించు నిమిత్తమని చెప్పి ఈయన అరణ్యములోనికి వెళ్ళుటనేది జరిగింది. అరణ్యములోనికి వెళ్ళినటువంటి ప్రభువుని వీడు శోధించుట ప్రారంభించాడు. అది ఎలాగునో మీకు చెబుతూ, అరణ్యమునందు ఇశ్రాయేలు ప్రజలను వాడు ఎలాగునో శోధించాడో కూడా జ్ఞాపకం చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ గా వాడికి తెలిసిన మనలను పాడు చేయ పద్ధతులు 3 పద్ధతులు అలనాడు అవ్వ పైన చూపించాడు, అనంతరము ఇశ్రాయేలు ప్రజల మీద చూపించాడు, తరువాత ప్రభు మీద కూడా దానిని ప్రదర్శించని ఉద్దేశించాడు. అవ్వ యొద్ద గెలిచాడు, ఇశ్రాయేలు ప్రజల యొద్ద గెలిచాడు, ప్రభు దగ్గర ఓడిపోయి ఆయన ఎదుట వాటముని ఒప్పుకుని తలదించుకుని పోయాడు. ఈరోజు నేనేమంటూ ఉన్నాను అనంటే, ప్రభువు చేసినట్లే ఉపవాసములను చేయుచూ ఉన్న ప్రతి పర్యాయం మనము వాడిని ఎదిరించున్నట్లుగా, వానిని ఓడించున్నట్లుగా, వాని పైన అధికారమును సంపాదించుకున్నట్లుగా సిద్ధపడి అప్పుడు మనము ఈ ఉపవాసములను చేయునారంభించాలి. నిశ్చయముగా దేవుడు ఫలమునిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మొదటి శోధనను మనము చూద్దాం. వాడు ప్రభువుని శోధించిన పద్ధతి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారునివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. దేవునికి స్తోత్రం. నేనేమంటూ ఉన్నాను అనంటే, ఉపవాసము అనగానే మనం భోజనమును ప్రక్కన పెడతాం. వాస్తవానికి భోజనమును మానుట మాత్రమే ఉపవాసం కాదు. కానీ మనం ఎరిగినటువంటి ఉపవాసం ఏమిటి అనంటే, కడుపు మార్చుకునుట, తిరు పదార్థములను ప్రక్కన పెట్టుట. ఇది వాడుకైపోయింది మనం. అలాగునే అలనాడు దానిలో ఒక భాగముగానే ప్రభువును ఉపవాసం ఉన్నారు. మనము కేవలము తిను పదార్థములను మానుచున్నాము. ఆయన తాగు పదార్థములను కూడా మినహాయించినటువంటి వాడై ఉన్నాడు. 40 దినములు 40 రాత్రులు ఆయన పంటితో కొరకలేదు, నోటితో ఏ పానీయమును కూడా పుచ్చుకునలేదు. అంత కఠినమైన దీక్షలో ఆయన ఉన్నారు. ఇప్పుడు ప్రభు ఆకలి కొనిన వాడై ఉన్నారు. ఉపవాసంలో ఏమొస్తుంది? ఆకలి వేస్తుంది కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు ప్రభు ఆకలి కొనిన వారై ఉన్నారు. ఆకలి కొనిన ప్రభు యొద్దకు శోధకుడు ఏ రీతిగా వచ్చాడు అనంటే, ఆయన ఆకలినే వాడి ఆయుధంగా మార్చుకోవాలనుకుని ప్రభు ఎదుట నిలిచి అంటాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలను చేసుకుని తిను. ఎందుకు ఆకలితో ఉంటావు? నువ్వు సమర్థుడుగా,
నీ నోటి మాట శాసనముగా, నీ నోట ఏదైనా ఒక మాట రిలీజ్ అయితే అది వెంటనే జరిగిపోద్దిగా. మరి అట్లాంటప్పుడు ఈ రాళ్లను రొట్టెలను చేసి ఆ రొట్టెలను తిని నీ ఆకలి తీర్చుకొనవచ్చును కదా అని. జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి శోధనే ఉపవాసముల యందు ఉండగా పలుమారులు మన మీదకి కూడా శోధకుడు పంపుచూ ఉన్నాడు. ఆయన ఎదుట రూపముతో ఉన్నాడు, మన ఎదుట మారు రూపములో ఉన్నాడు. అందుకే మనం గమనించుటలేదు. మీరు వినండి, మనం ఉపవాసం ఉండ తలంచుకుంటాం. అట్లాంటి సమయంలో మనం ఏమనుకుంటాము అని అంటే, ఇదిగో ఈ పర్యాయము ఏది ఏమైనా నేను ఇట్లా ఉండాలి అని నిర్ణయించుకుని మనం తొలిత ప్రార్థన చేసుకుంటాం. ఆ పిదప కార్యక్రమాన్ని ముగించుకుని ఇంటికి వెళ్ళిన తరువాత తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రులు కానీ ఇచ్చే సలహా ఏంటో తెలుసా? అమ్మ, వయసు పైబడిన వాళ్ళు అయితేనేమో, అమ్మ నీ ఆరోగ్యం బాగుండదు కాబట్టి మరి అంతటి కఠినమైన ఉపవాసము నువ్వు చేయొద్దు, ఒక పూట ఉండు, మరో పూట ఏం చేయి, భోజనం చేసి. అదే యవనస్తులైతే మీరు ఎదగవలసిన ఈడులో ఉన్నారు కాబట్టి అంత కఠినమైన ఉపవాసం మీరు చేయకూడదు. అందును బట్టి ఇదిగో మీరు కనీసం అల్పాహారమైనా తీసుకోండి, అంటే టిఫిన్ అయినా చేయండి. అది అదే చిన్న పిల్లల కాడకు వస్తే వీరిని అంటారు, అరే మీరు అట్లాగున కఠినమైన ఉపవాసం ఏమి వద్దు, కానీ ఏదో తిన్నామని పేరుకి పొద్దున్నే కొంచెం టిఫిన్ చేయండి, మధ్యాహ్నం భోజనం చేయండి, రాత్రి మరలా భోజనం చేయకుండా టిఫిన్ చేసి అట్లా ఉండండి అంటారు. ఇంతకీ ఇందులో ఏది మనం తీసుకున్న నిర్ణయానికి తగిన ఉపవాసము? మనం ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం, కానీ బయటికి వెళ్ళేసరికి మన ఈడులను బట్టి మన బలహీనతలను జ్ఞాపకము చేయుచు మనవారే మనలను ప్రోత్సహిస్తారు. ఒక పూట తినేసి ఉపవాసం చేయమని. దానికి మనం అనుకుంటాం వారికి ఎంత ప్రేమ నేనంటే, నేను బలహీన పడిపోతానేమోనని నన్ను బలహీన పడనివ్వకుండా ఉండుటకు వాళ్ళు సహకారులయ్యారు. పైకి ఇందులో ఇంకో మాట చెప్తాం, అదేంటో తెలుసా? ప్రభువా, ఇట్లా నువ్వే చెప్పించావు వారితో, సర్లే అట్లయితే నేను ఇట్లాగే ఉంటా అని మన ఉపవాసంలో మార్పు చేయాలి. ఈ శోధన ఎవడు మొదలు పెట్టాడు? శోధకుడు మొదలు పెట్టాడు. అక్కడ నేరుగా ప్రభు ఎదుట ఉన్నారు కనుక మనకు అర్థమవుతుంది చదువుతుంటే. కానీ ఇక్కడ వాడికి రూపం లేదు, ఎవరో రూపంలో వచ్చాడు, మనం పోల్చుకోలేకపోతాం. అందుకే నేను అంటాను, శోధకుణ్ణి కనిపెట్టేటప్పుడు పూర్వం మనం చూసిన సినిమాలలోనూ సీరియల్స్లోనూ చిన్నప్పుడు మన నాయనమ్మలు అమ్మమ్మలు చెప్పిన కథలలోనూ ఉన్నట్లుగా సాతాను తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఆ గల్లుమని మోగే పట్టీలు పెట్టుకుని అలాగున తిరగదు మనం చూసి గుర్తుపట్టడానికి. ఆ మాటకు వస్తే వాడికి అసలు రూపమే లేదు, వాడికి అసలు రూపమే లేదు. అందుకని మరి వాడిని మనము ఎలాగున పోల్చుకోవాలి? వాడి లక్షణమును మనము పోల్చుకోవాలి. రూపం ఉంటే, ఇప్పుడు నాకు ఒక రూపం ఉంది కాబట్టి మరలా నేను ఈ ప్రాంతంలో కానీ లేదా ఆధోనిలో కానీ లేదా ఎప్పుడైనా ఏదైనా ఫోన్లో యూట్యూబ్లో కానీ కనపడితే, ఇదిగో ఈ అయ్యగారు మన అయ్యగారు పిలవగా అలాని రోజు మన మధ్యకు వచ్చారు కదా అని మీరు గుర్తుపడతారు. నాకు రూపం లేకపోతేనో, ఒకవేళ మీ అయ్యగారు ఫోన్లో ఆడియో మాత్రమే పెట్టి మీకు వినిపిస్తేనో ఎట్లా గుర్తుపట్టాలి? రూపము లేదు కనుక స్వరాన్ని గుర్తుపట్టాలి, అవునా కదా? రూపము లేదు కనుక స్వరాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను.
వాడికి రూపము లేదు కాబట్టి వాడి క్రియను గుర్తుపడదాం, వాడి గుణమును గుర్తుపడదాం, వాడి లక్షణమును గుర్తుపడదాం. ఏమిటి ఇప్పుడు వాడి క్రియ, వాడి గుణము, వాడి లక్షణము అని అంటే, మనము చేయనయ్యున్నటువంటి ఉపవాసములో ఈ కడుపును ఖాళీ చేస్తున్నాం కదా, దీనిని నింపుట వాడి పని, దీనిని నింపుట వాడి పని. దానిని నింప వాడు ఏ రీతిగా ప్రయత్నం చేసినా నీవు వెంటనే గమనించాలి. సాతానా వచ్చేసావా అని నీవు వెంటనే పసిగట్టాలి. మరలా చెబుతున్నారు, వాడికి రూపము లేదు, వాడిని ఎలా గుర్తుపట్టాలి? గుణముతోనే గుర్తుపట్టాలి. వాడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని ఎట్లా శోధించాడు? ఆ రొట్టెలను చేసుకుని, అంటే ఆయన ఖాళీ కడుపుతో ఉన్నటువంటి ఆయన ఆకలిని వాడు ఆయుధముగా మార్చుకున్నాడు. మరి దానికి ప్రభు ఏం అనుసరించారు చూడండి కింద. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటూ ఉన్నాను అని అంటే, శోధకుడు శోధించనుద్దేశించినప్పుడు ఇది అపవాది శోధన అని మీకు సందేహం వచ్చినప్పుడు వెంటనే రాయబడినటువంటి రాతను పరిశీలించండి. ప్రభు అన్నాడు, మనిషి రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. అందుకే పరిశుద్ధ లేఖనములో మనము ఏది చదివామో, ఏది విన్నామో దానికి వేరుగాను వ్యతిరేకముగాను చేయ ప్రయత్నములు చేయు ప్రతి ప్రయత్నము శోధకుడిది. అట్లా వాడి గుణమును మనము కనిపెట్టవచ్చును, మన గుణమును మనము కట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఒక్క విషయం మీకు చెప్పాను. ఇక రెండవ విషయం దగ్గరికి వస్తే, ప్రభువుని వాడు మరలా శోధించాడు. అది ఎట్లాగునా అంటే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. ఇప్పుడు రెండవ శోధన ఏమిటి అని అంటే, వాడు అంటున్నాడు, పరిశుద్ధ దేవాలయ శిఖరమునకు తీసుకుని వెళ్ళి, ఇదిగో ఇక్కడి నుంచి నీవు దూకి నీ పాదము నేలకి తగలకుండా